జన్మలోని మీ ప్రియుడు గురించి కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ ప్రియుడు సంగతి మీకు ఎప్పుడు గుర్తొచ్చింది ఏంటి? నేనైతే ఫస్ట్ నుంచి చెప్తున్నాను, ఎప్పుడైతే అతను వచ్చాడు తనని అడిగి తెలుసుకోండి. జన్మలో మీరు శ్రీనివాస్. అసలు శ్రీనివాస్ ఎక్కడ పుట్టారు ఏంటి? భవిత దగ్గరికి రావడానికి గల రీజన్స్ ఏంటి? నేను ఎక్కడ పుట్టానో ఏం చేస్తున్నానో నాకే తెలియదు. అసలు ప్రియుడు మీరు ఒకేసారి చనిపోయారా? ఒకటేసారి. ఎలా చనిపోయారు? ఒకసారి ఇంకొకసారి చంపారు. అంటే గత జన్మలో అసలు తను నాగరాణి, మీరు కూడా నాగరాజా? నాగరాజుని కాదు నేను. నాగరాజు ఆ అమ్మాయి తండ్రి. నేను ఇప్పుడు మీరే ప్రియుడు అన్నదానికి ఆధారం ఏంటని అడుగుతా. ఆధారం ఇస్తానంటుంది కదా. నమస్తే, వెల్కమ్ టు బిగ్ టీవీ. నేను మీ గౌతమి. నాగరాణి అయితే 5 నెలల క్రితం భవిత ఎవరైతే తను నాగరాణి అని చెప్పిందో, అలాగే కొన్ని గుళ్ళు కోసం తను జరుగుతున్న ధ్వంసాల గురించి కూడా తను బయటకు వచ్చి చెప్పడం కూడా జరిగింది. అలాగే తను ఇప్పుడు ఎందుకు తన పునర్జన్మ గుర్తొచ్చిందా అన్న విషయాలు కూడా తను బయటకు చెప్పడం జరిగింది. అయితే రీసెంట్ డేస్లోని మళ్ళీ ఆమె తెరపైకి రావడం కూడా జరిగింది. అయితే తను ఒక్కతే కాదు, తనతో పాటు గత జన్మలోని తన ప్రియుడు కూడా శ్రీనివాస్ కూడా ఉన్నారు అని అయితే చెప్పడం జరిగింది. అయితే రీసెంట్గా శ్రీనివాస్ కూడా మనతో మీడియాతో పాటు ఎక్స్క్లూజివ్గా బిగ్ టీవీలోని ఈరోజు మీకు పరిచయం కూడా చేయబోతున్నాను. అసలు ఇతనే గత జన్మ నాగ ప్రియుడు అని చెప్పడానికి గల కారణాలు ఏంటి, అంటే దానికి సంబంధించిన రీజన్స్ ఏంటి, అలాగే ఆ ప్రూఫ్స్ ఏంటి అన్న క్వశ్చన్స్ కూడా ఇవాళ రైజ్ చేయడం కూడా జరిగింది. సో వీటన్నిటి గురించి కూడా భవిత మాటల్లోనే విందాము. ప్రజెంట్ వీరిద్దరూ మనతో పాటు ఉన్నారు. ఎస్ భవిత, 5 నెలల ముందు ఏదైతే నాగరాణి పునర్జన్మ, దాని తర్వాత కొన్ని గుళ్ళు ఓపెన్ చేయడానికి నేను ఇక్కడికి వచ్చాను, కొన్ని గోపురాలు ఓపెన్ చేయాలి, అలాగే విజయనగరంలోని పర్టికులర్గా ఒక గుడి గురించి మీరు చెప్పడం జరిగింది. ఇప్పుడు రీసెంట్గా మీరు గత జన్మలోని మీ ప్రియుడు గురించి కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ ప్రియుడు సంగతి మీకు ఎప్పుడు గుర్తొచ్చింది ఏంటి, దాని గురించి పూర్తిగా చెప్పండి. అది నేను 9 years బ్యాకే గుర్తొచ్చని చెప్పాను. అప్పుడు మీరు ప్రియుడు ఉన్నారని అప్పుడు చెప్పాను, బట్ తర్వాత 18 years తర్వాత మెల్లమెల్లగా కన్ఫర్మ్ చేసుకున్నాను. ఓకే. సో అంటే ఎలా మీరు చనిపోయారు ఏంటి, అసలు ప్రియుడు మీరు ఒకేసారి చనిపోయారు? ఒకటేసారి. ఎలా చనిపోయారు? ఒకసారి ఇంకొకసారి చంపారు. చంపేశారు. చంపారు. ఎవరు, ఎందుకు? దేవుడికి సంబంధించింది. దేవుడికి సంబంధించింది. ఓకే. అంటే పర్టికులర్గా మీ జంటని చంపడానికి గల కారణాలు ఏంటి అన్నదా తెలుసా మీకు? గుర్తుందా? నాకు గుర్తుందండి. చెప్తారా? ఎందుకని? అక్కడ అడగని చెప్తారు. ఆయన దగ్గరికి తర్వాత వెళ్దాం. అంటే మీకేం గుర్తొచ్చింది, మీకు ఎంతవరకు గుర్తుంది అన్న విషయాలు. నేను ఆల్రెడీ ఒక ఇంటర్వ్యూలో చెప్పాను, అది రివీల్ చేయకూడదు అనుకుంటున్నాను మళ్ళీ ఎందుకు అనేది. సో అందుకని చంపేస్తాను. అంటే దేవుడు వస్తువు కోసం అని చంపేస్తారు. దేవుడు వస్తువు కోసం దాన్ని మీరు కాపాడుతూ ఉండేవాళ్ళ? అవును. గత జన్మలోని అంటే ఎవరైతే మిమ్మల్ని చంపేశారో, అంటే ఎలా అయితే మీ ప్రియుడు మీకు గుర్తొచ్చారో, ఆయన ఇవాళ మీ ముందుకైతే వచ్చారో, మిమ్మల్ని చంపిన వాళ్ళు కూడా మళ్ళీ జన్మించారా? కొంతమంది అయితే పుట్టారు. వాళ్ళని మీరు చూసారా? కొంతమందిని చూసాను, ఇంకొంతమంది నేను ఇంకా చూడలేదు. ఓకే. అండ్ ఇప్పుడు చూసిన వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళడం ఏమైనా జరిగిందా? నేను చూసాను కానీ వారికి గుర్తుందో లేదో నాకు తెలియదు. మ్యాక్సిమం అయితే కొంతమంది గుర్తులేదు. గుర్తొస్తే ఆటోమేటిక్గా మమ్మల్ని వెతుక్కుంటూ వచ్చేస్తారు. ఓకే. సో మీరు కొంతమందిని చూశాను, మీకు గుర్తుంది, వాళ్ళకి గుర్తులేదు అని చెప్తున్నారు కదా, మరి గుర్తున్న వాళ్ళని మీరు ఏమైనా చేయాలి అనుకుంటున్నారా? లేదండి, వాళ్ళ మీద ఎలాంటి ఉద్దేశం లేదు. ఓకే. ఏదైతే మీ ప్రియుడి స్టోరీ ఇప్పుడు తెరపైకి తీసుకొచ్చారో, నార్మల్గా ఒకసారి మీ లవ్ ఎలా స్టార్ట్ అయింది ఏంటి అన్నది ఒకసారి చెప్తారా? లవ్ అనేది నేను ఆల్రెడీ చెప్పాను కదండి, ఫస్ట్ తనే ప్రపోజ్ చేశాడు అని చెప్పేసి చూసిన తర్వాత సో అలా స్టార్ట్ అయింది. ఓకే. ఎన్ని ఇయర్స్ లవ్ చేస్తారు? నేనైతే ఫస్ట్ నుంచి చెప్తున్నాను, ఎప్పుడైతే అతను వచ్చాడు తనని అడిగి తెలుసుకోండి. ఓకే. సో అతనితోనే మాట్లాడతానైతే. నమస్తే అండి. నమస్తే. ఈ జన్మలో మీరు శ్రీనివాస్. అసలు శ్రీనివాస్ ఎక్కడ పుట్టారు ఏంటి? భవిత దగ్గరికి రావడానికి గల రీజన్స్ ఏంటి? నేను ఎక్కడ పుట్టానో ఏం చేస్తున్నానో నాకే తెలియదు. కొన్ని కారణాలు ఉంటాయి చెప్పని, దానికి నేను చెప్పడానికి ముందుకు రాను. భవిత నాగకన్యని తెలుసుకున్న మరుక్షణం ఆమెను నిజం నాగకన్య అని తెలపడానికి ముందుకు వచ్చాను ఆమె వీడియో చూసి. తర్వాత కొన్ని గుర్తులు ఆమె అడిగిన దానికి నేను సమాధానం చెప్పబట్టి 2 ట్రాలీ అయినాయి కాబట్టి అది నిజమని నమ్మింది. కొన్ని ఇంకా చాలా వరకు పరీక్షలు పెట్టింది, దాన్ని ఓకే చేసిన తర్వాత అమ్మాయి నిజమైన నమ్మింది. కానీ ఆ అమ్మాయికి గత జన్మ గుర్తున్నది అన్నది నిజం, నాగకన్య అన్నది నిజం. ఓకే. ఇంకేమంటారు? శ్రీనివాస్ గారు, అసలు అంటే మీరు నార్మల్గా చిన్నప్పుడు మీరు ఎక్కడ పుట్టారు, ఏం చదువుకున్నారు ఏంటి అన్నది మీకు కొంచెం తెలుస్తూ ఉంటుంది కదా, అది చెప్పండి మాకు. ఇప్పుడున్న జనరేషన్ గురించి నాకు కాదు, ఇప్పుడు నేను చెప్పనా ఏమి. అంటే మామూలుగా మీ సొంత ఊరు ఏంటి అన్నది కూడా చెప్పరా? నా సొంత ఊరు ఇప్పుడు గుంటూరులో ఉంటున్నా, అదే నా ఊరు. ఓకే. గుంటూరులో ఉంటారు. గుంటూరు నాగలింగేశ్వర బాబా టెంపుల్లో ఉంటున్నాం.
నాగలింగం. మీ కుటుంబ సభ్యులు తల్లి తండ్రి ఎవరు లేరు. కుటుంబ సభ్యులు ఉన్నారు కానీ తల్లిదండ్రులు లేరు. అంటే మీరు పుట్టగానే దూరం అయిపోయారా లేకపోతే దూరం అయిపోయారు ఈ మధ్య కాలంలో. ఈ మధ్య దూరం అయ్యారా? ఒక 12 years బ్యాక్. ఓకే, ఎందుకని కారణాలు తెలుసుకోవచ్చా? ఎందుకు దూరం అయిపోయారు? అంటే వాళ్ళు దూరంగా వెళ్ళిపోయారా? డెడ్. అచ్చా, చనిపోయారు. ఇంకా అప్పటి నుంచి మీరు ఎక్కడ ఉంటున్నారు? గుంటూరులోనే ఉంటున్నాను. గుంటూరులోనే ఉంటున్నారు. ఓకే, పెళ్ళి అయిందా మీకు? పెళ్ళి అయింది, మ్యారేజ్ అయింది, పిల్లలు ఉన్నారు. ఎంతమంది? ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఓకే, ఈమె గురించి మీరు ఎప్పుడు వీడియో చూసారు అసలు? ఫస్ట్ వీడియో చూశాను ఒక 6 నెలల క్రితం. ఆ వీడియో చూసినాక ఈ అమ్మాయి నాగకన్యని చెప్పి నిర్ధారించుకోవడం జరిగింది. దానికి ఈ అమ్మాయి గత జన్మలో చేయవలసిన కార్యము, దైవ కార్యము, ఆ విజయనగరం టెంపుల్ అవి చేయడానికి నా సహకారం అందించాలనుకొని పిలిచాను. నా సహకారం ఎప్పుడు ఉంటుంది అమ్మాయికి. ఇప్పుడు మీరే తన ప్రియుడు అని చెప్తుంది కదా, మీకు కూడా తన గురించి చూస్తున్నప్పుడు మీకు గత జన్మ తాలూకు ఏమైనా గుర్తొచ్చాయా? గుర్తొచ్చినాయి కాబట్టి అన్నీ చెప్పబట్టే కదా ట్రాలీ అయింది అమ్మాయి. అందులో ఒకటి చెప్తారా మాకు? అసలు ఏం గుర్తొచ్చింది ఏంటి అని? ఏం కావాలో అడగండి. అంటే గత జన్మలో అసలు తను నాగరాణి, మీరు కూడా నాగరాజా? నాగ కార్తికేయ, నాగరాజుని కాదు నేను. నాగరాజు ఆ అమ్మాయి తండ్రి. ఓకే, ప్రియుడిగా మీరు కూడా నాగబామే. నాగ కార్తికేయుడు. నాగ కార్తికేయ. ఓకే, మేము ఒక కొలను ఉండేది అక్కడ. ఆ కొలంలో అంటే ఒక కోనేరు, ఆ కోనేరులో నీళ్లు తీసుకొచ్చి శివలింగానికి అభిషేకం చేసేవాళ్ళం. ఆ శివలింగమే ఆ భూమిలో ఉంది. దానికి సంబంధించిన కొన్ని దైవానికి సంబంధించిన ఒక వస్తువులు ఉన్నాయి. ఆ వస్తువులను కొల్లగొట్టడానికి కొందరు వ్యక్తులు వచ్చి చంపేసి ఆ వ్యక్తులు తీసుకోవాలనుకున్నారు వస్తువులు, కానీ ఎవరికి చేజిక్కలేదు. అవి భూస్థాపితం చేయబడాయి. ఇప్పుడు ఆ వస్తువులు అనేవి బయటికి తీసి అమ్మవారి విగ్రహాలు, ఈ శివలింగాన్ని తీసి అభిషేకం చేసి పునర్నిర్మాణం జరిపించాలని ముందుకు వచ్చాము. ఓకే, మేము ఎందుకని అనుకోకూడదు? ఇప్పుడు భవిత తన స్టోరీ గత జన్మలోని తను అసలు ఎలా పుట్టింది, ఎక్కడ ఎలా చనిపోయింది, ఏంటి అని చెప్పి చాలా ఇంటర్వ్యూస్లో తను చెప్పడం జరిగింది కదా. మీరు అవన్నీ కూడా యాప్ట్గా తీసుకొని కొంచెం అటు ఇటుగా మీరు చెప్తున్నారు అని అనుకోవచ్చు కదా. దీనికి ఏమంటారు మీరు? దాన్ని అమ్మాయిని అడగాలి, మీరు నన్ను కాదు అడగాల్సింది. ఇప్పుడు భవిత ఏమంటావు? ఏమంటావు అంటే నేను ఆల్రెడీ చెప్పాను కదా, ట్రాలీ అయిన తర్వాత కదా నేను మీ ముందు కూడా తీసుకొని వచ్చింది. నేను కూడా ఎవరైనా సరే, ఎవరైనా వచ్చి నేను ఇది అంటే ఎవరు కన్ఫర్మ్ చేసుకోరు కదా. చాలామంది ఫేక్ పర్సన్స్ ఉంటారు, వాళ్ళలో మనం రియల్ పర్సన్ కనుక్కున్నాను కాబట్టి తీసుకొని వచ్చాను మీ ముందుకి. ఇప్పుడు ఆయన వచ్చిన తర్వాత మీరు ఫస్ట్ అడిగిన క్వశ్చన్ ఏంటి? నాగరాజు అనగానే మీరు వెంటనే నమ్మేరు, అవునా కదా? ఏం క్వశ్చన్ అడిగారు? ఎక్కడ మీకు క్లారిటీ వచ్చింది? ఫస్ట్ క్లారిటీ అంటే ఫోటో చూసినప్పుడు నాకు డౌట్ వచ్చింది. డౌట్ వచ్చిన తర్వాత వెళ్ళిన తర్వాత కొంచెం కొద్ది రోజులు వెయిట్ చేస్తాను చెప్తాడేమో అని. తర్వాత వచ్చేసి తను తప్పుకోవాలని చూస్తాడు, అంటే తీయాలని చూస్తాడు, కానీ ఎవరో చెప్పకూడదు అనుకున్నాడు. తర్వాత వచ్చేసి గట్టిగా అడిగితే అప్పుడు చెప్పాడు. అంటే మా కథ కానీ అక్కడ ఏమేమి ఉన్నాయి వస్తువులు కానీ అందరికీ తెలియదు కదా, మా ఇద్దరికే కదా తెలిసింది. మళ్ళీ అవి గుర్తులు అన్నీ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత. ఓకే, ఏం ఫోటో అన్నారు కదా, ఏం ఫోటో తీసుకొచ్చారు? నార్మల్గా తను ఉన్న ఫోటోని పంపించాడు నాకు. ఓకే, సో మీరు అసలు ఈ గత జన్మ ఇవన్నీ కూడా మీరు నమ్ముతారా అండి? నమ్ముతున్నాను. నేను ఒకప్పుడు నేను నమ్మేవాడిని కాదు, నాస్తికుడిని. నాస్తికుడు తర్వాత మరి నాస్తికులు అయ్యుండి శివాలయం ఆశ్రమంలో ఉంటున్నానని చెప్పారు. మరి నాస్తికుడు అయినప్పుడు ఉండరు కదా అక్కడ. ఇప్పుడు నమ్మాను కాబట్టి ఉంటున్నా. ఒక 10 మీరు నమ్మట్లేదు అన్నారు కదా. ఇంతకుముందు నమ్మలేదు నేను, ఒక 20 years బ్యాక్. తర్వాత నమ్ముతున్నా. నమ్మినప్పటి నుంచి మీరు ఆశ్రమంలో ఉంటున్నారా? ఓకే, ఎందుకు నమ్మాల్సి వచ్చింది దేవుడిని? దేవుడిని నమ్మాల్సి వచ్చిందంటే కొన్ని గత జన్మ తాలూకు స్మృతులు గుర్తుకొస్తున్నాయి కదా, దానివల్ల. ఒకటండి, ఇప్పుడు ఆ పిల్లని చూస్తే చాలా చిన్న పిల్ల. మీరు గత జన్మ తాలూకువి నాకు గుర్తొచ్చాయి అనగానే ఫస్ట్ మీరు అసలు ఏ రకంగా మీకు గుర్తొచ్చాయి, ఇవన్నీ నాకు ఎందుకు ఇప్పుడు గుర్తొస్తున్నాయి ఏంటి అన్నది ఏమైనా మీకు అనిపించిందా? ఎప్పుడూ లేనిది ఏంటి ఇవన్నీ నాకు గుర్తొస్తున్నాయి అని అనిపించిన తర్వాత అన్వేషణ మొదలైంది. అన్వేషణ మొదలైనాక నాకు ఏం తెలియట్లేదు, కానీ కొన్ని కారణాల వల్ల ఈ దేవుళ్ళను కొలవడం వల్ల మీలో దయ్యం ఉందనుకో చూడగలను. అది మొగదా ఆడదా చెప్పగలను, బయటికి తీయాలా తీస్తా, ఆడమంటే ఆడాలా, అమ్మవారు వస్తుందా అమ్మవారు చెప్పగలను, అమ్మవారిని రమ్మంటే బయటికి వస్తుంది. బాగులేని వాళ్ళు బాగా చేస్తా క్షణంలో. నా దగ్గర ఏం మంత్రం లేదు, మాయ లేదు. ఇప్పుడు నాకు దగ్గు వస్తుంది, నా దగ్గు పోగొట్టగలరా మీరు? అది రియాలిటీ షోగా ఒక దైవశక్తిని పరీక్షించాలనుకుంటే అది కరెక్ట్ కాదు. ఒకటండి, ఇప్పుడున్న లేదు ఇప్పుడున్న ఆధునిక కాలంలోని నేను దేవుడిని లేకపోతే నేను నయం చేస్తానంటే ఇప్పుడు టెక్నాలజీ పరంగా జనాలు ఎవరు కూడా నమ్మడానికి రెడీగా లేరు. నేను దేవుడిని అని చెప్పట్లేదే.
మీరు అన్నారు కదా నేను నయం చేయగలను అని చెప్పి వితౌట్ ఎనీ మెడిసిన్స్. వితౌట్ మెడిసిన్స్ తయారు నయం చేయగలను. కొన్ని కాళ్ళు ఇరిగిన వాళ్ళకి నాటు వైద్యం చేయగలను. పుళ్ళు అలాంటి దగ్గు అనేది ప్రాణాపాయం కాదు కదా. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఇప్పుడు అతను చూసావుగా గుండె నొప్పి, అది ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడుగా, అది తగ్గిస్తేనే కదా. కొందరు కర్మఫలాలు ఉంటాయి, ఆ కర్మఫలం అన్నీ వదులుకున్న తర్వాతనే వ్యక్తి మారుతాడు. కొందరు దుష్టులు ఉన్నా కానీ మారాలని ప్రయత్నిస్తాం. ఇప్పుడు ఈ అమ్మాయి అన్న చూడు, దైవానికి సంబంధించిన వస్తువు అనేది చెప్పకూడదని, అది మొన్న చెప్పినందువల్లే ఇప్పుడు ఒక నాగ సాధువు అంట, నాగ గురువు ఫోన్ చేసి అలాంటి ఎందుకు చెప్పావు, మా దగ్గరికి రా, మేము నీకు బాగా చేస్తాం, అవి చేస్తాం, మీ చేస్తామని బెదిరిస్తున్నారు. మరి కొందరు కిడ్నాప్ చేస్తారని ఎత్తకపోతున్నారు. కిడ్నాప్ చేస్తారా? ఎందుకు? ఇలాంటివన్నీ తెలుసు కదా, ఒక నాగకన్య ఇలాంటివన్నీ తీపిచ్చి ఇవ్వగలదనే కదా వాళ్ళ నమ్మకం. మీరు జాగ్రత్త ఉండండి అని అంటున్నాడు. మా దగ్గర రండి, మేము నయం చేస్తామంటున్నాడు. మరి దానికి మీ మీడియా వాళ్ళు ఏం చేస్తారు? మొన్న ఒక అఘోర వచ్చాడు, సనాతన ధర్మం అని బట్టలన్నీ తీసుకొని ఆడవాళ్ళని కించపరిచే విధంగా తిరిగాడు. మరి మీరంతా ఏం చేశారు? ఈ ప్రభుత్వం ఏం చేసింది? ఈ పీఠాధిపతులు, ఈ మరి అలా ప్రశ్నించినందుకే కదా ఆమె కోపం వచ్చింది. మీరు అసలు అఘోరి కాదు అని చెప్పి అఘోరాలంతా లోపల ఉన్న వాళ్ళంతా బయటికి రాకుండా ఏం చేశారు వేద పండితులు? మరి మీరు ఆ రోజు అసలు ఎవరు నిజాలు చెప్తున్నారు, ఎవరు అబద్ధాలు చెప్తున్నారు అని చెప్పి మీకు ఎలాగ గత జన్మ గుర్తులు ఉంటాయి, ఎవరు నిజం చెప్తున్నారు, ఎవరు అబద్ధం చెప్తున్నారు అనేది మీకు తెలుసు కాబట్టి మరి ఆ రోజు మీరు బయటకు వచ్చి ఇతన్ని నమ్మొద్దు, ఎందుకంటే ఇప్పటికీ కూడా అతన్ని నమ్మిన వాళ్ళు ఉన్నారు, అతన్ని తప్పు అని చెప్పి వేలెత్తి చూపిస్తుంటే మమ్మల్నే తిడుతున్నారు కదా. ఆ టైంలో మేము మౌన దీక్షలో ఉన్నాం. అవును, కొన్ని నెలలు ఉన్నాం కదా. ఆ టైంలో మేమేం మాట్లాడలేం కదా. మరి దాని తర్వాత బయట మహిళా మండలి అని చెప్పి ఒక వ్యక్తులను అయితే ఇచ్చేయగలరు, కానీ ఒక మహిళ ఎలా తిరుగుతుంది ట్రాన్స్లేషన్ లేడీ, మరి మీ మహిళలంతా ఏం చేశారు? మరి అప్పుడు మహిళలకు అవమానం కదా అది. మహిళలు మాట్లాడారు కదా, మాట్లాడాలి కదా, బట్టలు ధరింపజేయాలి. కట్టారు కదా, బట్టలు కట్టించారు, కట్టారు. తెలంగాణలో ఎవరు కట్టారు? సరే కట్టించిన ఆమె ఏం చేసింది? ఇప్పకొని మళ్ళీ వెళ్ళిపోలేదా? సరే, ఎన్నో యూట్యూబ్లో మరి ఇలాంటివి వస్తున్నాయని ఫేక్ అని అంటున్నారు. మరి చిన్నపిల్లల కాంచి పెద్దోళ్ళ వరకు ఆడపిల్లలు చదువుకునే వాళ్ళు, కాలేజీ వాళ్ళు తీస్తున్నారు. మరి దాంట్లో ఒక సెక్స్ పరంగా పెడుతున్నారు బొమ్మలు. ఇవన్నీ మీ మీడియా ఏం చేస్తుంది? మరి యూట్యూబ్ వాళ్ళని ప్రశ్నించవచ్చు కదా, వాటిని బ్రాండ్ చేయొచ్చు కదా. మరి ప్రశ్నించే వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. అవునవును, ప్రశ్నించే వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు నేను ఏంటంటే అదే అంటున్నా, ఇప్పుడు మీకు ఇన్ని శక్తులు అంటే గత జన్మ ఉన్నప్పుడు ఇప్పుడు ఉన్న వాళ్ళలోనే ఎవరు నిజాలు చెప్తున్నారు, ఎవరు అబద్ధాలు చెప్తున్నారు తెలుసుకోవడం మీకు పెద్ద విషయం కాదు, అవునా కాదా? మరి మీరు ఎందుకు జనాలకి మంచి చేయలేనివి ఉన్నాయి అని చెప్పి మీరు ఎందుకు బయటికి రావట్లేదు అన్నది నా బయటికి రావాలన్నది. సనాతన ధర్మంలో ఒక దేవుడు అన్నది, దైవశక్తి అన్నది ఒక మౌనం. దేవుడు భాష అన్నది మౌనంతోనే ఉండిపోతారు. కొన్ని నిజాలు, కొన్ని దేవుళ్ళను బయటికి తీసి ప్రతిష్టలు, పునఃప్రతిష్టలు, అభిషేకాలు జరగాలనుకున్నప్పుడు ఇట్లాంటప్పుడు బయటికి రావాలి. బయటకు వచ్చిన వాళ్ళు ఫేక్ అంటున్నారు. మరి ఫేక్ అన్న వాళ్ళని వాళ్ళు వచ్చి బయటకు వచ్చి వాళ్ళు చేయాలిగా. ఫేక్ అన్న వాళ్ళు మొత్తం ఈ కామెంట్స్ పెట్టిన వాళ్ళంతా. ఇప్పుడు ఒక అమ్మాయి ధైర్యంగా వచ్చి మాట్లాడుతుంది, మేము వచ్చి ధైర్యంగా మాట్లాడుతున్నాం, దాన్ని నిజమా అది అబద్ధమా అని తేల్చుకోవాలి. వచ్చి తేల్చుకోకుండా కామెంట్స్ పెట్టడం ఎంతవరకు నిజం దానికి? ఇప్పుడు మీరు ఈ గత జన్మ నాకు గుర్తొచ్చింది అని చెప్పి మీరు భార్యకి పిల్లలకి చెప్పారు, వాళ్ళేమన్నారు? నా ఇంట్లో ఎవరికి తెలియదు, నా గత జన్మ గురించి తెలియదు, నేను చేసే ఇది తెలియదు. అంటే మీరు భార్య పిల్లలకు కూడా దూరంగా ఉన్నారు? లేదు, అంతా కలిసే ఉంటాం. ఓన్లీ కామన్ మ్యాన్. నేను ఒక గుమస్తాగా చేస్తున్నా అంతే. నా ఇంట్లో దృష్టిలో నేను చేసేది మొత్తం ఇదే. బయట చేసేది ఏముంది? ఎవరికి బాగాలేకపోతే వాళ్ళ దగ్గరికి పోతా, ఎవరు పిలిపిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్తుంటా వస్తుంటారు. హైదరాబాద్ డబ్బులు ఏముండదు. 14 సంవత్సరాలు గుడి ఉండి లేదు, ₹1 ఎవరు ఎన్ని జాతరలు తిరిగినా కానీ. మనం మీరు చూశారు కదా, ఆ జాతరలు నెలలో 3-4 సార్లు తిరుగుతాయి, ₹1 కూడా వేరు. వీళ్ళు స్వయంగా వచ్చి కూర్చున్నారు. మీ మీడియా వాళ్ళు ఏం చేశారు? బయట దొంగలీళ్ళు బయటపడ్డాయి, బయట చిప్పు దొబ్బిందా, తర్వాత నాగరాణి కోసం క్యూ కడుతున్న జనాలు, పోటెత్తుతున్న జనాలు అలా పెడుతున్నారు కదా హెడ్లైన్స్. ఒకటి తీస్తున్నాం. ఇప్పుడు మీరు ఎన్ని పెడతారో మరి మిమ్మల్ని అడిగామనుకో, మాది కాదు పిఆర్ఓ అదంతా, వాళ్ళు పెడతారు, వాళ్ళు సెలెక్ట్ చేస్తారంటారు. మరి అంటే ఇప్పుడు జనాలు సరే జనాలు మరి అలా అనుకుంటున్న వాళ్ళకి ఏం చెప్తారు? ఇప్పుడు నేనే ఉన్నానండి, నేను గత జన్మల్ని నమ్మనండి, ఇప్పుడు ఉన్న జన్మకే దిక్కు లేదు, గత జన్మని నేను ఎందుకు నమ్ముతాను అని అంటాను. నమ్మమని మిమ్మల్ని ప్రోత్సహించట్లేదు. నమ్మే వాళ్ళకి మరి నమ్మేటట్టు చేయాలి కదా మీరు. ఇప్పుడు ఈ అమ్మాయి చెప్పిన దానికి, ఈ అమ్మాయి తీయాల విగ్రహాలు అన్నదానికి, ఈ అమ్మాయి ప్రియుడు వస్తాడు ఖచ్చితంగా నేను తీసుకొస్తానన్న దానికి నిదర్శనం ఒకటి జరిగింది కదా. రెండోది ఎందుకు జరగదని అనుకోవాలి మీరు? నేను ఇప్పుడు మీరే ప్రియుడు అన్నదానికి ఆధారం ఏంటని అడుగుతా. ఆధారం ఇస్తానంటుంది కదా. ఏది ఇవ్వండి, నాకు ఆధారం ఇవ్వండి. మీరే తన ప్రియుడు, ఎందుకంటే తన ఏజ్కి మీ ఏజ్కి ఇప్పుడు తన ప్రియుడు అంటే ఎలా ఉంటుంది? నేను అడగట్లేదే. ఇప్పుడు మీరిద్దరు కలవడానికి సంకల్పం ఏంటి? ఇప్పుడు మీరు కలవడానికి సంకల్పం ఏంటి?
సంకల్పం ఏంటంటే ఆ విగ్రహాలు బయటికి తీయాలా, ఆ విగ్రహాలు పునఃప్రతిష్ఠ అభిషేకాలు జరగాల, అనంత పద్మనాభ స్వామి ఆరోగది తలుపు తెరవాల. ఆ రోజు ఆమె అదే విషయం చెప్పారు. ఆ అనంత పద్మనాభ స్వామి దేవాలయం గుడి తెరవాలి అని అంటే ఎంతో మందికి సాధ్యం కాలేదు. మీ వల్ల సాధ్యమవుతుంది అంటారు. కనీసం గుడి దగ్గరికైనా వెళ్ళొచ్చు. సాధ్యమైద్దో లేదో మమ్మల్ని వెళ్ళి తీసుకెళ్ళాలి, నిలబెడితేనే కదా తెలుస్తుంది. మిమ్మల్ని ఒకరు తీసుకెళ్లడం ఎందుకు? ఇప్పుడు పెద్ద ఛానళ్ళు ఉన్నాయి, ఈటీవీ, మా టీవీ ఛానళ్ళు. వాళ్ళ ముందు మీరు చిన్నోళ్ళు, వాళ్ళు పెద్దోళ్ళు మిమ్మల్ని రాణిస్తారా? మీలో ఉన్నంత కూడా వాళ్ళలో ఉండదు కొందరిలో. అసలు ఫస్ట్లో ఇచ్చిన ఇంటర్వ్యూలోనూ ఈ అమ్మాయి నన్ను చూపించింది, ఇతను నేనే తీసేది అన్నప్పుడే మీరు గమనించాలి మీడియా. మరి మీడియా మీరు గమనించలేకపోయారు దేనికని? మేము అంత శ్రద్ధ పెట్టలేదు. పెట్టాలి కదా, మరి మీరు అడిగినట్టే మేము అడగొచ్చుగా. ఇప్పుడు అనంత పద్మనాభ స్వామి టెంపుల్ తెరిస్తే ఎంత ప్రకృతి వైపరీత్యాలు జరుగుతాయో అందరికీ తెలుసు. మరి దాని తర్వాత అటు నుంచి ఏవైనా వస్తే దాన్ని మీరు ఆపగలరా? ఆపగలం. మరి ఇప్పుడు జరుగుతున్న వాటిని ఎందుకు జరుగుతున్నాయి, ఆపుతున్నామే. కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయంటే అక్కడ ఉన్న పద్మనాభ స్వామి, అనంత పద్మనాభ స్వామి టెంపుల్లో ఉన్న సంపద బీద ప్రజలకు, బీద పిల్లలకు కళ్యాణము ఇట్లాంటి చేయడానికి మొన్న ఒక తలుపులు తెరిచారు కదండి, మరి అది తెరిచిన తర్వాత వాడలేదు కదండి, అక్కడే ఉన్నాయి. అవి ముట్టుకోవడానికే లేదు. మరి సంపద ఉందని నమ్ముతారా? ఆరోగదిలోని వీటన్నిటికంటే ఎక్కువ ఉందని నేను నమ్ముతున్నాను. కానీ అది తెరిస్తే వైపరీత్యం జరుగుతుంది, తెరవబోతేనే ప్రళయం వస్తుంది. ఫస్ట్ మీడియాతో తెలిపినప్పుడు, ఫస్ట్ మీడియాలో మేము మాట్లాడినప్పుడు మా టెంపుల్లో తెరవబోతే విమాన ప్రమాదము, బస్సు ప్రమాదము, రైలు ప్రమాదం జరుగుతుంది, ప్రళయం వస్తుంది, మొత్తం నీటితో మునిగిపోతుందన్న చెప్పిన వారానికి 10 రోజులకు వచ్చింది. మరి విజయవాడ మునిగిపోయింది. దాన్ని ఆపగలిగారా? ఎప్పుడు వస్తుంది, వర్షాకాలం వస్తుంది, అల్పపీడనం పడుతుంది, వాయుగుండం పడుతుంది అనే మాటే ఉంది, రైలు పడకపోతాయి అనే మాటే ఉంది. కానీ ఏమన్నా మాటలు తేడాలు ఉన్నాయి మీడియాలో? చెప్పండి మరి. ఓకే, ఇవన్నీ కూడా మీరు చెప్పినట్టే జరుగుతున్నాయి అనుకోవచ్చు అయితే? జరుగుతున్నాయి. ఇప్పుడు ఈ నాగబంధం వచ్చేసి అనంత పద్మనాభ స్వామి కేరళకు సంబంధించిన నాగబంధం చైనీయులు వేశారు. అందుకే చైనీయుల నుంచే కరోనా పుడుతుంది. కరోనా పుట్టింది, పోయినరు, మళ్ళీ ఇప్పుడు వైరస్ పుట్టింది. వైరస్ కూడా వచ్చేది కూడా వారం క్రితమే చెప్పాము. మరి చెప్పామో లేదు వీళ్ళ అమ్మగారిని అడగండి, మరి నా ఎమ్మటి ఉన్న వాళ్ళని అడగండి. మరి ఈ వైరస్ వల్ల ఇప్పుడు గతంలో వచ్చినంత ప్రాణాపాయం ఏమైనా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటారా? ఎందుకు లేవు? మరి ఆ వైరస్ ఆపడానికి మేము చేసే ప్రయత్నానికి మీ సంకల్పం మొత్తం మీరు తోడుంటే మేము ఆహారం మొత్తం మానేసి ధ్యానంలో కూర్చుంటాం. మాకు తోడుగా మీ మీడియా మొత్తం మీరు ఉంటారా? నిజంగానే. మరి అంటే మీరు ఏం చేస్తారు అంటే జనాల్ని కాపాడతారా? ధ్యానం చేస్తే కాపాడవచ్చు. మంత్రశక్తి కంటే ధ్యానశక్తి గొప్పది. అసలు ధ్యానం అంటే ఏంటండి? ప్రతి ఒక్కరు ధ్యానం చేస్తాము, మేము తపస్సులు చేస్తాము, నిరాహార దీక్ష చేస్తాము అంటారు. తపస్సే ధ్యానం అంటే. నిరాహార దీక్ష అంటే ఆహారం భుజించకుండానే గాలిని భుజిస్తూ, గాలిని ఆహారంగా తీసుకుంటూ చేసేదాన్నే ధ్యానం అంటారు. ఈ ధ్యానం వల్ల ఎన్నో మంచి జరుగుతాయి. కానీ ఈ ధ్యానం వల్ల ప్రళయాన్ని ఆపొచ్చు. అనునిత్యం ధ్యానం పరమాత్మలో లీనమంటారు కదా. ప్రళయం అనేది రాకూడదు. వస్తే ప్రళయం ఏముంది? ప్రళయం వస్తుందని మేము చెబుతాం. ప్రళయం రాకూడదని ఆపడానికే చూడాలి. కానీ ప్రళయం వస్తుందని అందరు చెబుతారు. ప్రళయం వస్తే వీళ్ళంతా ఏడుంటారు? మనిషికి దేవుడికి తేడా ఉంది. దేవుడు ఉండాలా, మనుషులు ఉండాలా. మనుషులు ఉంటే దేవుడికిలో, దేవుడు లేకపోతే మనుషులకి లేదు. అట్లా ఉంటుంది. ఇవన్నీ జరగాలంటే ప్రళయం ఆగాలంటే మరి పెద్ద పెద్ద పీఠాధిపతులు, మహాసాధువులు అంట, నాగ అఘోరీలు అంట, వీళ్ళంతా బయటికి రమ్మనమ్మా. హాస్పిటల్లో చాలామంది పడి ఉన్నారు. హాస్పిటల్లో పోయి చేయమను అందరూ వచ్చి. మీరు కూడా ఇప్పుడు ఆయనకి గుండె నొప్పి వస్తుందంటే మీరు కూడా ఒక ఏదో చేసి పోగొట్టేశారు కదా, మరి మీరు కూడా హాస్పిటల్స్కి వెళ్ళండి. మరి హాస్పిటల్కి నాకు దొరికిన వాళ్ళందరికీ చేస్తూనే ఉంటాను నేను. 24 ఇక్కడ హాస్పిటల్కి వెళ్ళండి. ఎప్పటి నుంచో నయం అవ్వలేని వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి కూడా చేయండి మీ చికిత్సను. అందుకే చూపిస్తే అక్కడ చూపిస్తుంటాను నేను. చూపించాల్సిన అవసరం ఏముంది? ఇన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నారు, డబ్బులు కట్టుకోలేని పేద ప్రజలు ఉన్నారు, మరి వాళ్ళ దగ్గర పోయి వాళ్ళకి సాయం చేయాలి. నేను అదే అంటున్నా, నా ఏరియాలో నేను చేస్తున్నా. మీ ఏరియాలో నాగసాధువులు, అఘోరాలు బయటకు వస్తున్నారు రోజు. ప్రతి ఒక్కరికి మీరు ఇంటర్వ్యూలు చేస్తున్నారు. మరి వాళ్ళని తీసుకుపోయి అక్కడ నిలబెట్టండి. వాళ్ళు ఇట్లా మేము చేస్తామని చెప్పట్లేదు కదా, చేస్తాం. మంత్రాలు చూపిస్తున్నారు. ఎందుకు? వాళ్ళు కూడా చెప్తున్నారు మేము చేస్తామని. సనాతన ధర్మం అంటుండ్రు, హిందూ ధర్మం నిలబెట్టాలంటుండ్రు. మరి కుంభాలు మెక్కుతున్నారు. మరి వీళ్ళంతా ఏం చేస్తున్నారమ్మా చెప్పండి. రాండి మరి పరీక్షించాలనుకున్నప్పుడు మేము కూర్చున్నట్టు ఆహారం మానేసి కూర్చోమని. మేమెందుకు కూర్చుంటామండి? మీరు కాదు, వాళ్ళను. మీరు మైకి పట్టుకోవాలన్నా మీకు ఉండాలిగా బలం. ఆహారం మానేసేట ఇట్లాంటివి ఉండాలి. మరి మీలాంటి వాళ్ళని ప్రశ్నించాలన్నా మాకు ఉండాలి కదా వాళ్ళు. నేను అనేది ఏంటంటే పీఠాధిపతులు, వేద పండితులు, మొన్న రీసెంట్ గా ఒక ఇష్యూలోనే అలాగే శివుడు ఉన్నాడు అని చెప్పి ఒక చిన్న పిల్లవాడు చెప్పిన తర్వాత అక్కడ అంతా కూడా తవ్వారు కదా.
ఎట్టకేళ్ళకి శివాలయం అది శివుడు ఏది కూడా బయటపడలేదు. మరి ఇప్పుడు మీరు చెప్పింది కూడా బూటకం అని చెప్పి, ఏదైతే మీరు శివుడు కిందన ఉన్నారు అది తవ్వండి, శివుడిని బయటికి తీయండి, అభిషేకాలు చేయండి, పూజలు చేయండి అని చెప్తున్నారు. మరి ఆ ఏరియా ఆ ప్లేస్ అన్నది ఏంటి గుర్తుందా? అక్కడ మొన్న వరంగల్ కదా జరిగింది, అక్కడ తీశారు కదా, ఎక్కడ తీసారు? వాళ్ళే పెట్టి వాళ్ళే తీశారంట. మరి మీరు కూడా అయ్యే చేయొచ్చేమో కదా, మీరే పెట్టి మీరే ఇక్కడ ఉండదు. మా ఏరియా కాదు కదా, మా పొలంలో అయితే మా గుడి ఎక్కడుంది ఇప్పుడు? విజయనగరం. విజయనగరం మా ఏరియానే కదా. మీ ఏరియానైతే మీరు ఏమన్నా సహకారం అందించండి. మరి ఎక్కడ అన్నారు? విజయనగరంలో స్పెసిఫిక్ ప్లేస్? మహాకాళి టెంపుల్. మహాకాళి టెంపుల్లో టెంపుల్ కాడ, టెంపుల్ కింద ఏం లేదు, ఎదురుగుంది అంత దూరంలో. మరి ఎదురుగా ఉంటే ప్రజలకి తీయడానికి ఏముంది? దేవుడు అక్కడ ఉన్నాడు, పూజలు అందుకోవడానికి రెడీగా ఉన్నాడు అన్నప్పుడు ప్రజలు సహకారం ఇస్తారు. అక్కడ టెంపుల్ అతను అలాంటివి తీస్తే గవర్నమెంట్ ఆ టెంపుల్ను ఆక్రమిస్తుందని, గవర్నమెంట్లో కలుపుతుందని అతని భయం. అతను బీహార్ నుంచి వచ్చి అక్కడ ఉన్నాడు. గవర్నమెంట్ కలిపితే ఏముంది, వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళకి వచ్చి ఆదాయం పోతుంది కదా. ఇప్పుడు ఆదాయం ఎవరికి కావాలి? దేవుడి అభిషేకాలు దేవుడికి అది కదా కావాలి. కరెక్టే కదమ్మా, అభిషేకాలు కావాలి. ఎంతమంది రోజు గుడికి వస్తున్నారు, ఎంతమంది చిల్లరేస్తున్నారు. దేవుడు కూడా అడుక్కునే రీతిలో కూర్చోన్నాడు, దేవుడికి చిల్లరేస్తున్నారు. ఆ చిల్లరే దొంగలు ఎత్తకపోతున్నారు, వచ్చిన వాళ్ళు వాళ్ళు పంచుకుంటున్నారు. దేవుడికి సంబంధించిన డబ్బంతా ఎక్కడికి పోతుందమ్మా? తిరుపతిలో ఎంత వస్తుంది, ఎక్కడికి పోతుంది? యాదగిరి ఇట్లా వస్తుంది. మరి ఎవరికన్నా పేద ప్రజలకు అమ్ముతుందా, వాళ్ళ ఖజానాలకు చేరుతుందా? నన్ను కాదు ప్రశ్నించారు, మీరు అలాంటివి ప్రశ్నించారు. మరి బీద ప్రజలకు ఏం జరుగుతుంది? మేము అవి కూడా ప్రశ్నిస్తాము. ఇప్పుడు మీరు ఏంటంటే చెప్తున్నారు కదా అని మిమ్మల్ని కూడా అడిగే ప్రయత్నం చేస్తున్నాము. మా ప్రయత్నం ఏంటంటే మేము చేయాలనుకున్నది దేవుని బయటికి చేయాలా, పద్మనాభ స్వామి టెంపుల్ గుడి కొట్టాలా. మరి వీళ్ళందరూ అఘోరాలు, నాగసాజు ఎంతోమంది ఉన్నారు, పోయి తీయొచ్చుగా. మరి ఇలాంటి ప్రసంగాలు పెట్టడం కాదు, చేసి చూపించాలా. సరే మమ్మల్ని తీసుకుపోమను, తీయలేదనుకో అక్కడే ముంచేసేయమను మమ్మల్ని. ఇప్పుడు అవి ఓపెన్ చేసిన తర్వాత మీ ఏదైతే ఈ జన్మలో పుట్టారో సార్థకం అయిపోయినట్టేనా? మీ పని అయిపోయినట్టే? అయిపోయినట్టే. మళ్ళీ మీరు ఎప్పుడు కూడా భవితను కలవరా? కలవను. నాకేం పని అమ్మాయితోటి? లేదు, కలవమక్క. కలవరు. ఆ అమ్మాయి డ్రీమ్ ఆ అమ్మాయి తీసుకుంటుంది. ఏం నీ డ్రీమ్ ఏముంది? ఇప్పుడైతే ఏం లేదు. ఓకే, ఈయన నీ ప్రియుడు అని చెప్పారు. మరి ఇప్పుడు ఆయన మీద నీకు మళ్ళీ ప్రేమ అది ఏమైనా కలిగిందా? లేదు, ఏం కలగలే. మరి సిగ్గుపడతా ఉన్నావు ఆయన్ని చూడగానే? కాదు, ఏంటంటే ఆయనకి అప్పుడు సంబంధించింది. మేము జస్ట్ దీనికోసం వచ్చాము, దీనికోసమే చేస్తాం అంతే. అంతే. సో ఇద్దరు కలిసి అనంత పద్మనాభ స్వామి టెంపుల్ గుడి తెరవాలనుకుంటున్నారు అండ్ ఆ శివుడిని బయటికి తీయాలనుకుంటున్నారు. ఓకే, ఇంకెన్నేళ్ళు పట్టచ్చు అంటారు? ఏళ్ళు కాదు, మీ అందరు సపోర్ట్ చేస్తే కనుక ఎప్పుడైనా అయిపోవచ్చు. గవర్నమెంట్ సపోర్ట్ రావాలి. మీకు ఇంతమంది తెలుసు అంటున్నారు కాబట్టి గవర్నమెంట్తో మాట్లాడడము అది తీయడం పెద్ద విషయం కాదనుకుంటా నాకు తెలిసినంత వరకు. మనకందరూ తెలుసు, వాళ్ళకే మనం తెలియదు. అంతే అంటారా? ఓకే, మరి వాళ్ళకి తెలిసేటట్టే మీరు ఇదంతా కూడా చేస్తున్నారా? ఓట్లు వేసుకునేటప్పుడు మన దగ్గరికి వస్తారు, అందరినీ చూస్తాం. కానీ ఓట్లు అయిపోయినా వాళ్ళందరికీ తెలియాలనేనా ఇప్పుడు మీరు అందరూ ఇలాగా ఫుల్ పబ్లిసిటీ కోసం రాలేదు. ఆ అమ్మాయి చెప్పిన గత జన్మ నిజము, అక్కడ ఉన్నది నిజం అని చెప్పడానికి వచ్చాను నేను. మా గోల్ వేరు, అనంత పద్మనాభ స్వామి ఆ టెంపుల్ రెండు. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత ఫస్ట్ టైం కదా ఇప్పుడు మీరు ఇంటర్వ్యూలో రావడం, ఇప్పుడు మీ భార్య మీ పిల్లలు చూసి ఇలా అంటున్నారు అని చెప్పి మీరు పిచ్చివాళ్ళు ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు అని చెప్తే ఏమంటారు? మీ నెంబర్ ఇస్తాం మీకే మాట్లాడమని. నేను మాట్లాడిన ఎవరితో నేను మాట్లాడను. ఓకే, నో కామెంట్స్. నేను అసలు తప్పు చేయట్లేదుగా, దైవ కార్యానికి ముందుకు వచ్చాను. దైవ కార్యం కాబట్టి ముందుకు వచ్చాను, కానీ ఏది తప్పు చేయడానికి రాలేదుగా. దీంట్లో ఏముంది అబద్ధం? ఓకే, ఆయన గత జన్మ నాకు గుర్తొచ్చింది, నేనే ప్రియుడు అని చెప్పి ఈయన వచ్చి మీ ముందు నిలబడిన వెంటనే మీ ఫస్ట్ రియాక్షన్ ఏంటి? ఎందుకంటే ఈయన నిలబడలేదు, అసలుకి రాలేదు మీ ముందుకి రాలేదు, ఇంకా దాక్కుంటూనే ఉన్నాడు. ఎందుకు దాక్కుంటున్నారు? ఏజ్ అయిపోయింది, తననే అడగండి. అంటే ఆమె డ్రీమ్ లో ఆ యంగ్ అదంతా లేదు, ఇట్లా ఉన్నానన్న. ఆ అమ్మాయి ఫస్ట్ చెప్పిన వీడియోలో కనిపించినాక ఏం చేస్తుందో ఏమంటుందో, నాకు వయసుతో తేడా లేదన్నది. అలాంటప్పుడు నేను కనిపించలేదు. ఆ అమ్మాయికి ఒక గురువులాగుండి చేయాలనుకున్నా, ఆ అమ్మాయికి సహాయం అంతవరకే. అప్పుడు నేను కనిపించకుండా ఉన్న తర్వాత ఆ అమ్మాయి గుర్తించింది. నాకు తెలిసి ఆ అమ్మాయిని చూడగానే ఫస్ట్ చెప్పుకోవడం కాదుగా, ముందు ఆ అమ్మాయి చేసే దాంట్లో మనం కూడా పాలు పంచుకోవాలి, దైవ కార్యం. అదే నేను కోరుకున్నది. కేవలం దైవ కార్యం వరకే మీ ఇద్దరు కలయిక, అంతేగాని ఇంకేం కాదంటారు? కలయిక కాదు, అంటే కలవడం అంటున్నా, ఈ విధంగా కలవడం అంటున్నా. రెండు విధాలు వస్తాయి, నాకు అర్థమైంది. డబుల్ మీనింగ్ అనకూడదు. నేను సింగిల్ మీనింగే అన్నాను. సపోర్టింగ్ చేయడమే నా పని. సపోర్టింగ్ చేయడమే. ఓకే, సపోర్ట్ చేయడం వరకే. ఆ స్థితిలో ఎవరున్నా సపోర్టింగ్ చేస్తాను నేను. ఓకే, ఏమంటావు అమ్మ? మరి మీ అమ్మగారు ఏమంటున్నారు మరి తను చూసిన తర్వాత? ఏమనలేదు అక్క. ఆమెకు కూడా అంటే యాక్సెప్ట్ చేశారా అవును అని చెప్పి? మమ్మీ చేసింది. ఓకే, మరి ఆధారాలు మాకు చూపించాల్సిన ఏం లేదా? కాలుకున్న మచ్చ, కాలుకి ఎక్కడ ఉంది మచ్చ? లెఫ్ట్ సైడ్ ఉందని చెప్పాను, అందరు చూడడానికి కూడా చెప్పాను.
దైవత్వం ఉన్న వాళ్ళు మాత్రమే చూడగలరని చెప్పాను. మరి అలా అంటే ఎలా అవుతుంది ఇప్పుడు? అది మాకు కనిపించాలంటే మాలో కూడా మేము కూడా గత జన్మ అయితే మాకు కనిపిస్తుందా? గత జన్మ అని కాదు, అది దైవత్వంలో ఉన్న వాళ్ళకి కనిపిస్తుంది అని చెప్పాను. సన్యాసత్వం స్వీకరిస్తే అప్పుడు సన్యాసం స్వీకరించడానికి ఇంకా నాకు చాలా టైం ఉందిలేండి మరి కానీ. అలాంటప్పుడే చేయగలరు. అంటే మరి ఇప్పుడు ఆ మచ్చ మీకే కనిపిస్తుంది అంటున్నారు, దైవత్వంలో ఉన్న వాళ్ళందరికీ కనిపిస్తుంది. అంటే మాకు కనిపించాలిగా. మీకు దైవత్వం అంటే అది వేరు, అంటే మొత్తం దేవుడికి అంకితమై ఉండాలి. అది ఏ స్వార్థం కుళ్ళు కుతంత్రాలు ఏం లేను. ఇప్పుడు పూటకు ఒక మీకేం లేవా స్వార్థం కుళ్ళు ఏం లేవా? నాకేమన్నా ఉంటే నేను సంపాదించుకునేవాడిని. మరి అంటే మేము చూడలేదు కదా మీరు ఎంత సంపాదించుకున్నారు. అన్నదానాలు వస్త్రదానాలు ముసలోళ్ళకు ఇలాంటివి చేస్తుంటారు. కోపం రాదా మీకు? కోపమా? రాదు. ఒకరిని చూసి కుళ్ళుకోరా మీరు? కుళ్ళుకోను. మరి ఇందాక నుంచి నేను అడిగే క్వశ్చన్స్ మీకు కోపం వస్తుంది? కోపం ఎప్పుడు వచ్చింది? నాకు కోపమే రాదు. రాలే. నేను ప్రశ్నిస్తున్నా పీఠాధిపతులను, వాళ్ళని మీరు ప్రశ్నించండి అని. మీరు చేస్తారు. కోపం ఎందుకు వస్తుంది? కొట్టు కోపం వస్తుందా? కొట్టిన ఇప్పుడు జనాలు అడిగే సమాధానానికి నువ్వు దైవత్వంలో ఉన్న వాళ్ళకి ఆ మచ్చ కనిపిస్తుంది అని అంటే జనాలు ఇప్పుడు ఏ విధంగా నమ్ముతారు చెప్పు? మరి జనాలకి ఇంకేమైనా ఉన్నాయా? గుర్తులు అని చెప్పాను, మా కథ చెప్పాను, అయినా సరే కొన్ని చెప్పాను కొన్ని చెప్పలేదు. అది దైవత్వం సంబంధించింది కాబట్టి అందరికీ చెప్పకూడదు కాబట్టి కొన్ని చెప్పలేను నేను. ఇంకొకటి హార్ట్ మీద ఉందని చెప్పాను. హార్ట్ మీద ఏముంది? అంటే బాణం గుర్తు ఉందా? ఇప్పుడు ఉంది. చూడొచ్చా మేము విత్ యువర్ పర్మిషన్? విత్ యువర్ పర్మిషన్ అంటే తనకి పర్మిషన్. డెఫినెట్గా జనాలు కోరుకుంటారు. జనాలు ఇప్పుడు ఏది చెప్తే అది నమ్మే దాంట్లో లేరు కదా. ఒక ప్రూఫ్ చూపించండి. ఇదైతే దైవత్వంలో ఉన్న వాళ్ళకి సంబంధం లేదు కదా, ఎవరికైనా కనిపిస్తుంది కదా. చూపించండి. అది ఆడ కనిపిస్తుందో నాకే తెలియదు. చూపించండి. మరి అమ్మాయికి కనిపించింది, మాకు మేము చూస్తాం. ఉందో లేదో కూడా ఇప్పుడు తెలియదు. ఎక్కడుందమ్మా బాణం గుర్తు? నేను చూసాను అక్క. దెబ్బ దెబ్బ అంటే గుర్తు అనేది ఉంది, అంటే తగిలిన గాయం అనేది ఉంటుంది కదా, దానికి సంబంధించి ఉందని చెప్పాను. మరి అక్కడ లేదు. నేనైతే ఫస్ట్ చూసాను అక్క. మరి ఇప్పుడు ఎట్లా మాయమైపోతుంది? మాయం కాదు, ఇప్పుడు మాయం కాదు, కాలుకునేది మరి టెస్ట్ చేసుకోండి. దైవత్వంలో ఉన్న వాళ్ళు వచ్చి టెస్ట్ చేసుకోండి. ఇప్పుడు నేను దైవత్వంలో ఎవరు ఉన్నారా అని చెప్పి వెతకాలి నేను ఈడ. చాలా మంది ఉన్నారు కదా అక్క. నాకు కనిపిస్తుంది ఏమో చూద్దాం. మరి మేము ఒకవేళ అబద్ధం అయితే కనుక అక్కడికి విజయనగరానికి కానీ లేకపోతే ఆ టెంపుల్ ఉంది కదా కేరళ, అక్కడికి వెళ్తే మేము రియలా ఫేక్ అని ఆటోమేటిక్గా మీకు తెలిసిపోతుంది కదా. ఒకవేళ ఫేక్ అనుకో మేము అవి జస్ట్ తాకడానికి కూడా మాకు ఉండదు కదా. తీసుకెళ్లారు కదా. నాకు ఆ బాణం గుర్తు కావాలి. ఇంకా ఎవరైనా మంగళవారిని పిలిచి శుభ్రం చేస్తే అప్పుడు తెలుస్తుంది, కనిపిస్తుంది శుభ్రం. ఏం పర్లేదు, నాకు కళ్ళు షార్ప్ కొంచెం చూపియండి. చూపిద్దాం తర్వాత. కనిపించింది కదా, చూపిద్దాం. నాకు కనిపించాలి, మా వ్యూవర్స్ కి కనిపించాలి. నాకు చూపిద్దాం. అయిపోయినాక ఎట్లా అండి? లేదు కదా అక్క, ఇప్పుడు తనకి ఫ్యామిలీ ఉంది, వాళ్ళు ఏమని అనుకోవచ్చు, మనం చెప్పలేం కదా. నేనైతే చూసాను, నా వరకు అయితే నేను కాలుకున్న మచ్చ చూసాను. అంటే గుచ్చుకున్నది. గుచ్చుకున్నది అంటే ఎవరైనా మీకు అట్లా బాణం వేసారా, చంపేసారు? అప్పుడు అనేది చిన్న గాయం అనేది ఉంటుంది కదా ఎవరికైనా కొంతమందికి, అలా ఉంది. మనం క్లియర్గా డీప్గా చూస్తే కనిపిస్తుంది అంతే. ఓకే, నువ్వు కావాలంటే డీప్గా చూడు. అంత డీప్గా చూడంలే. మరి డీప్గా చూస్తానే కదా తెలిసేది. ఇప్పుడు నాకున్న డౌట్ కోసం నేనైతే డీప్గా చూసాను. నేను కాళ్ళకి కానీ కథ కానీ ఎక్కడైనా ఉన్నాయా? చేతికి కానీ లేదు, వీపు మీద కానీ ఎక్కడ లేవు. చంపింది ఇక్కడ వేసి అక్కడే గుర్తుంటుంది. ఓకే, గత జన్మలో మీ ఇద్దరు కలిసి ఉన్న ఒక సందర్భం ఏమైనా ఉంటే చెప్తారా? అన్ని దాంట్లో ఉన్నాం. ఒక్కటి చెప్పండి. తను చెప్పాడు కదా మీరిద్దరు ఉన్నది ప్రేమగా. ఇప్పుడు ఏమొద్దక్క, నేను చెప్పాను కదా అభిషేకం చేసేది శివలింగం అది అక్కడే ఉందని చెప్పేసి, దానికోసం మా ఫైటింగ్ అంతా. అది బయటికి రావాలి, చాలా శక్తివంతమైన శివలింగం ఇప్పుడు ప్రజల ముందు కూడా రావాలి కదా. అది వస్తే ప్రజలకి ఏ విధంగా హెల్ప్ అవుతుంది? చాలా హెల్ప్ అక్క. ఇప్పుడు వచ్చి మన పాపాలు కానీ ఏదైనా మనకి మంచి జరుగుతుంది. ఇప్పుడు ఏదైనా టెంపుల్లో మనకి మంచి జరుగుతుందంటే అందరు వెళ్తున్నారు కదా, వెళ్ళేసి దర్శనం అలా ఓకే మంచి అవుతుంది. కానీ చెడైతే ఏం అవ్వదక్క ఆ విగ్రహాల వల్ల. కాకపోతే అతను వేరే ఇంటర్వ్యూలో మాట్లాడితే కనుక ఫస్ట్ నేను తెలియదని చెప్పాడు, తర్వాత నేను చికెన్ బిర్యానీ తిన్నా అని చెప్పాడు, తర్వాత వచ్చేసి ఆ అమ్మాయితో నేను మాట్లాడను అన్నాడు. అంటే తనకి అన్నీ తెలిసి కూడా నాకు తెలియదు, ఆ అమ్మాయికి నాకు ఏ సంబంధం లేదని మాట్లాడుతున్నాడు. అతనికి విగ్రహాలు తీయడం ఇష్టం లేదంట, అంటే మేము మీడియాకి రావడం అతనికి ఇష్టం లేదంట. ముందు ట్రై చేస్తాం బట్ అతను రెస్పాండ్ అవ్వలేదు. రెస్పాండ్ అవ్వకపోవడం వల్ల తలుపులు తెరుస్తానని నాకు చెప్పారు అవేనా? అవును, అదే గుడి అంటే అది కాదు, ఆ విగ్రహాల గురించి నేను మాట్లాడాను. మీరే పెట్టుకొని మీరే పూజలు చేసుకోండి అని చెప్పిన, వాళ్ళు ఎందుకు ఒప్పుకోవట్లేదు. ఎంత చెప్పినా సరే అతను నా వల్ల నేను చెయ్యను, వాళ్ళ కొడుకుతో మాట్లాడిస్తున్నాడు. తను కూడా స్ట్రైట్గా మాట్లాడట్లేదు. బట్ ఏంటంటే కనుక ఆ ఛానల్లో మాత్రం తను డైరెక్ట్గా మాట్లాడాడు. అంటే ముందు ఎవరైనా మాట్లాడారు, తర్వాత అతను కాల్ చేశాడు, మాట్లాడాడు. నేను చికెన్ బిర్యానీ తిన్నా అన్నాడు, అమ్మాయిని కలవలేదు అన్నాడు. కలవలేదు అన్నప్పుడు చికెన్ బిర్యానీ నేను ఎలా తిన్నానక్క?
తర్వాత వచ్చేసి ఆ అమ్మాయితో మాట్లాడాల్సిన అవసరం ఏంటి నాకు అన్నాడు. నువ్వు ఫేక్ అన్నప్పుడు నువ్వు వచ్చి నిరూపించాలి కదా, ఛానల్ వాళ్ళ మీద కేసు వేస్తాను, మీ మీద కేసు వేస్తాను, ఇక్కడికి రండి చూడండి అని మాట్లాడాడు. నేను ఆల్రెడీ మాట్లాడితే ఇప్పుడు లైవ్లోనే మీరు నాతో మాట్లాడితే తెలిసిపోతుంది కదా నిజం ఎక్కడుంది అబద్ధం ఎక్కడుందని. ఇంకా తర్వాత వచ్చేసి 3 లక్షలు తీసుకున్నాడు, సమ్ ఏవో టాపిక్స్ వచ్చాయక్క, అవన్నీ మీరు ప్రూవ్ చేయాలి కదా. ఓకే, అది. సో మీరు మనుషుని చూసి ఏమైనా చెప్తారా? చెప్తాను. ఇప్పుడు నన్ను చూసి ఏం చెప్తారు? ఇప్పుడు మీరు ఇంటర్వ్యూ చేయడానికి వచ్చారు, మా గత జన్మ గురించి తెలుసుకొని వచ్చారు, కాకుండా- దాని వరకే చెప్తాను. ఏరేది నేను చెప్పలే. వచ్చింది ఎవరి కోసం? మా అమ్మాయి కోసం వచ్చాను. నేను వచ్చింది మీకోసమే, ఏదైతే ప్రియుడు అని మా చెప్పారు. టెంపుల్ దగ్గరికి రా, మా టెంపుల్ దగ్గర రా. ఓకే, నెక్స్ట్ మీది ఎక్కడ, మీ స్టెప్ ఎక్కడ వేయబోతున్నారు ఏంటి? మా స్టెప్ ఇప్పుడు ప్రస్తుతానికి ఏం లేదు. ఆ అమ్మాయి స్టెప్ ఆమరణ నిరాహార దీక్ష చేయబోతుంది కడప. ఎందుకు నిరాహార దీక్ష? ప్రభుత్వం కదలాలి. ప్రభుత్వం గురించి. ప్రభుత్వం గురించి అంటే నాకు ఆ టెంపుల్ కోసం నేను చేయాలనుకుంటున్నా, అంతవరకే. ఓకే, సో ప్రభుత్వం మరి దిగొస్తుంది అనుకుంటున్నారా మరి మీరు ఆమరణ నిరాహార దీక్ష చేస్తే? నా ప్రయత్నం అది. తర్వాత ప్రజలు కానీ ఎవరైనా సరే నాకు సపోర్ట్ కావాలి ఆ విగ్రహాలు తీయడానికి. అతను ఒప్పుకోవట్లేదు, పక్కనున్న స్థలంలోనే అతను ఒప్పుకోవట్లేదు. మళ్ళీ గుడి కూలగట్టాలా అన్నాడు. గుడి కూలగట్టాల్సిన అవసరం లేదు, పక్కనున్న ప్రదేశంలో ఉన్నాయి, గుడికి ఏది అవ్వదు డ్యామేజ్ అని చెప్పాం. ముందు నుంచి నేను అదే చెప్పుకుంటూ వచ్చా, గుడి తవ్వాలి, గుడిలోనే తవ్వాలి నేను ఎక్కడ చెప్పలేదు. చాలామంది బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారు, తర్వాత వచ్చేసి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు నన్నైతే కనుక చాలా బ్లేమ్ చేస్తున్నారు. బట్ మీరు ఏదైనా చెయ్యాలి అనుకుంటే ఫస్ట్ నా దగ్గరికి వచ్చి నేను రియలా కాదా కనుక్కోండి, కనుక్కున్న తర్వాత మీరు కామెంట్ చేయండి, లేకపోతే నా గురించి మీరు ఇంటర్వ్యూ చేయండి. అంతవరకే. ఏమీ తెలుసుకోకుండా మీకు నచ్చినట్టు మీరు ఎలా ఇంటర్వ్యూ చేసుకుంటారు? చాలామంది వాళ్ళు ఓన్ ఛానల్స్ చాలా పెట్టుకున్నారు. నా గురించి నీకు ఏమీ తెలియనప్పుడు ఏదో టీవీలో హెడ్లైన్స్ వచ్చాయని చెప్పేసి నువ్వు దానిని ఆధారంగా తీసుకొని నువ్వు నన్ను జడ్జ్ చేయలేవు కదా. మరి అలాంటప్పుడు జడ్జ్ చేయాల్సిన అవసరం ఏంటి? స్ట్రైట్గా ఒకసారి వచ్చి కూర్చొని మాట్లాడి రియలా కాదు తెలుసుకున్న తర్వాత మీరు కామెంట్ చేయాలి. ఓకే, అది నేను చెప్పేది. సో మీ నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఆమరణ నిరాహార దీక్ష. ఓకే, ప్రభుత్వం కదిలి రావాలి అని అయితే కోరుకుంటున్నాం. చూడాలి మరి మీరు నిజంగా అక్కడ విగ్రహాలు ఉన్నాయి అని చెప్తున్నారు కాబట్టి అది ఉన్నాయా లేదా అన్నది ప్రభుత్వం నిర్ణయిస్తుంది. చెప్పాను కదా, ఒకవేళ విగ్రహాలు లేకపోతే మీరు నన్ను ఫేక్ అని నేను నమ్ముతాను, మీరు అక్కడ ప్రూవ్ చేసిన నేను నమ్ముతాను అని చెప్పాను. అప్పుడు మీరు అది ప్రూవ్ చేయడానికైనా నేను తీయడానికి నాకు పర్మిషన్ కావాలి. మీరు పర్మిషన్ ఇవ్వకోకుండా నువ్వేంది చేసేది, చాలామంది ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, మరి వాళ్ళే వీళ్ళు చేసి ఉండొచ్చు కదా. చాలామంది అసలు పెద్ద వాళ్ళు చేయలేని అనంత పద్మనాభ స్వామికి నువ్వెలా చేస్తావు అన్నారు. నువ్వు నన్ను తీసుకొని వెళ్ళి చేస్తేనే మాకు తెలిసేది, మీకైనా ఎవరికైనా జనాలకైనా సరే. మీరు తెలుసుకోకుండా మళ్ళీ ఇలా బ్యాడ్ కామెంట్స్ మాత్రం రీసెర్చ్ చేయొద్దు. ఇదైతే నేను స్ట్రాంగ్గా చెప్తున్నా. మీరు ఏమన్నా మాట్లాడాలి అనుకుంటే డైరెక్ట్ అదే కామెంట్ ఏదో డైరెక్ట్గా మీరు చెప్పండి, మా మమ్మీ నెంబర్ స్క్రోల్ చేసేయండి. ఏమైనా వాళ్ళకి డౌట్స్ ఉంటే కాల్ చేసి కనుక్కోవాలి. కనుక్కోకుండా మీకు నచ్చినట్టు మీరు కామెంట్ చెయ్యొద్దు. ఈసారి ఎవరికి నచ్చినట్టు వాళ్ళకి బ్యాడ్ కామెంట్స్ చాలా ఎక్కువ అయిపోతున్నాయి. కొంతమంది నేనే నాగ కార్తికేయ అంటాడు, ఆ అమ్మాయి ఫేక్ అంటాడు, ఇలా చాలా మెంటల్ ఇష్యూ అంటున్నారు. మరి ప్రూవ్ చేయండి, ప్రూవ్ చేసిన తర్వాత మీరు కామెంట్ చేస్తే నేను ఒప్పుకుంటా. మీకు నచ్చినట్టు మీరు కామెంట్ చేస్తే నేను అసలు ఊరుకోను ఇంకా. ఓకే, సో అలా నేనే కార్తికేయ అంటున్నారని తీసుకొచ్చేసారా ఏకంగా? లేదు, నేను చూపిస్తా అని చెప్పాను, నేను ఫస్ట్ కూడా రివీల్ చేశాను, బట్ ఎవరికి అది స్ట్రైక్ అవ్వలేదు. అది నా మిస్టేక్ కాదు, మిస్టేకేనమ్మా. నేను మీకు చూపించాను ఆల్రెడీ, నేను అక్కడ బాగా క్లియర్గా చెప్పాను, బట్ మీరు స్ట్రైక్ చేసుకోలేదు. ముందు చూపించాను, మీరు నమ్మలేదు కాబట్టి డైరెక్ట్గా ఇప్పుడు చూపించాల్సి వచ్చింది నాకు కూడా. అంటే చాలామంది వస్తున్నారు ఇంకా నేను నాగ కార్తికేయను ఏవేవో మాట్లాడేస్తున్నారు. అంటే నేను కొన్ని గురించి చెప్పానంట, వాటి కోసమని చెప్పినందుకు అతను అలాంటివన్నీ చెప్పకూడదు, అమ్మాయిని ఆపాలి, అతనికి ఒక్కటే చెప్తున్నా, అతను నన్ను ఆపాలి అనుకుంటే స్ట్రైట్గా ఆపమనండి. అంటే అవి చెప్పకూడదు, నువ్వు ఆగిపోవాలా, మా దగ్గరికి రావాలా, నేను ఎవరి దగ్గరికి రావాల్సిన అవసరం లేదు. నా లక్ష్యం అనేది వేరు, నేను దానికోసమే ఫైట్ చేస్తా. మీ దగ్గరికి వచ్చేంత టైము నాకు లేదు. ఆ టైం అయితే నేను దైవకరానికి ఉపయోగిస్తే నాకు మేలు, వాటికి మేలు. ఎవరి దగ్గరికి వచ్చి చూపించుకునేంత నాకు లేదు. ఓకే, స్వీట్ స్ట్రాంగ్ వార్నింగ్. చాలా అక్క క్లియర్గా. అంతేనా? అంతే. ఓకే, సో ఇదన్నమాట ఫైనల్గా చెప్తారు. ఓకే, నో కామెంట్స్. యా, సో ఇదండి భవిత కథ. సో ఏదైతే నాగ కార్తికేయ అని చెప్తూ ఉన్నారు, ఇవాళ రివీల్ చేయడం కూడా జరిగింది. అండ్ నెక్స్ట్ వాళ్ళు ఆమరణ నిరాహార దీక్ష చేయబోతున్నారు. ఎందుకంటే విజయనగరంలోని ఆ టెంపుల్ దగ్గర ఉన్న ఆ శివలింగాన్ని తీయడానికి ప్రభుత్వం ఒప్పుకోవట్లేదు కాబట్టి మేము నిరాహార దీక్ష చేస్తాము అని అయితే ఆయన చెప్పుకొస్తూ ఉన్నారు. మరి చూడాలి వీళ్ళు నిరాహార దీక్ష చేసిన తర్వాత ఏ విధంగా ఉంటుంది, ఆ దేవాలయం ముందున తవ్విన తర్వాత అసలు శివలింగాలు ఉన్నాయా లేవా అన్న దానిపైన కూడా ఇంకా తెలియాల్సి ఉంది. కెమెరామ్యాన్ వేణుతో గౌతమి రిపోర్టింగ్, హైదరాబాద్. For more videos like this,
Subscribe Big TV channel